మేము ప్రతి ఇంట్లో తెలంగాణ ప్రజలకు వారి ఇంటి పార్టీగా మారుతామని నా ఆలోచన. ఎందుకంటే నేను అంత వర్క్ చేస్తాను, వారి సమస్యల పట్లనే మాట్లాడతాను, దాని మీదనే పోరాటం చేస్తాను. 20 ఏళ్ల క్రితం జాగృతి స్థాపించిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ మొన్నటి వరకు బీఆర్ఎస్లో పనిచేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అసలు ప్రతిపక్షంగా ఏ పార్టీ ఉందనుకుంటున్నారు అసలు? ఇప్పుడైతే ప్రభుత్వం ఫెయిల్ అయింది. అన్ఫార్చునేట్లీ మన రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితి, ప్రతిపక్షాలు కంప్లీట్గా ఫెయిల్ అయినాయి. సో ప్రజలు సఫర్ అవుతున్న దానికోసమే. ఇప్పుడు నిజంగా మీరు ఒకసారి ఆలోచించండి, మొత్తం సీజన్ అంతా అయిపోయాక రైతు బంధు వేస్తున్నారు అని అంటే ఒక్క పార్టీ ఎమ్మెల్యేని ఎక్కడన్నా, బీజేపీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఒక్కరన్నా ధర్నా చేసిండ్రా ఎందుకు రైతు బంధు వేస్తలేరు మీరు అని. అంటే ఇన్పుట్ సబ్సిడీ అనేది పంట వేయక ముందు రావాలి, అది లాస్ట్లో ఇస్తే కూడా మనం అడుగుతలేం. ఉద్యోగాలు ఇచ్చిరా, అడుగుతలేం. నిరుద్యోగులు వాళ్ళే అసెంబ్లీ ముట్టడి చేసుకోవాలి, పోవాలి అని తప్పితే కనీసం ఎవరన్నా నిలబడి కలబడి మరి ఎందుకు ఇస్తలేరు ఉద్యోగాలని అడుగుతున్న పరిస్థితి లేదు. జాబ్ క్యాలెండర్ ఇస్తే అడుగుతలేం. మహిళలకు సంబంధించి అనేక హామీలు 2500 ఇస్తామన్నారు. ఇంతవరకు మేమొక్కరం వెళ్ళి అక్కడ ప్రజాభవన్ ముట్టడి చేసాం తప్పితే ఏ ప్రతిపక్ష పార్టీ రోడ్డు మీదకి వచ్చిందండి 2500 ఇవ్వాలి మహిళలకని? సో ఎవ్వరు కూడా కనీసం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అడగడానికి రావడం లేదు. ప్రజలకు ప్రత్యక్షంగా నష్టం జరిగిన సందర్భాల్లో, ఉదాహరణకి ఇలా పొద్దునే 14 మంది చచ్చిపోయినారు ఆంధ్రాలో. తెలంగాణ జగిత్యాలకెళ్ళి బయలుదేరిన బస్సు అది. ఎంత ఘోరం అండి. మొన్న యాక్సిడెంట్ అయింది చేవల కాడ, ఆ రోజు చెప్పినాం మనం ఈ స్లీపర్ కోచ్లు బ్యాన్ చేయాలని. అంటే ఈ గవర్నమెంట్ బ్యాన్ చేయదు, ప్రతిపక్షం అడగదు, మళ్ళీ యాక్సిడెంట్ అవుతుంది, మళ్ళీ ప్రజలు చచ్చిపోతారు. ఏం మాట ఇది? అంటే మనం డెమోక్రసీలో ఉన్నప్పుడు ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలి, ఆ ప్రశ్నించేటటువంటి ప్రధాన రోలు ప్రతిపక్షాలది ఉండాలి. సో ఈ 3 పార్టీలు విఫలమైనాయి కాబట్టి ఒక కొత్త రాజకీయ శక్తి తెలంగాణలో రావాలి. తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి ఒక మంచి గుణం ఏంటంటే ఎవరైనా సిన్సియర్గా ఉంటే, ఎవరైనా సీరియస్గా ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడితే వారు వాళ్ళ గుండెల్లో పెట్టుకుంటారు వాళ్ళని. రేపటి నాడు అదే జరుగుతుంది. జాగృతిని ప్రజలు తప్పకుండా తమ గుండెల్లో పెట్టుకొని ఆదరిస్తారు. అంతే సిన్సియర్గా నేను కూడా, ఒక తల్లి తన పిల్లల కోసం, తన ఇంటి కోసం ఎట్లా పనిచేస్తుందో, తన ఇంట్లో కష్టం వస్తే ఎంత తల్లడిల్లిపోతుందో, ఈ రాష్ట్రంలో కష్టం వస్తే నేను అంత తల్లడిల్లి పనిచేస్తాను. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారన్న విశ్వాసం నాకు ఉన్నది.